హాయ్ గాయ్స్, ఈ సినిమా అయితే బాగుంది భయ. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్స్ 2 టమాటోస్ భయ అంటూ తనదైన శైలిలో సినిమాలకు రివ్యూ ఇచ్చే పూలచొక్క ఇప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడని చెప్పవచ్చు. ఇక ఈయనకు రామ్ చరణ్కి ఫ్యాన్స్కి మధ్యన సోషల్ మీడియా వేదికన ఇక పెద్ద వారే జరుగుతుంది. ఇక పూలచొక్కనైతే అందరూ గట్టిగా వేసుకుంటారని కూడా చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది అనే విషయానికి మనం పూర్తిగా డీటెయిల్స్గా తెలుసుకుందాం. ఇక పూలచొక్క, బార్బెల్, రాగడి ఇక మరో 3 యూట్యూబర్స్ కలిసి యూట్యూబ్లో మెగా లైవ్ కొలాబరేషన్ని ఇక స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక లైవ్ చాలాసేపు అయితే చేయడం జరిగింది. ఆ లైవ్లో ఇక చాలా విషయాలు మాట్లాడారు. అయితే పూలచొక్క ఇక నాకు పెద్ద సినిమా స్టోరీ తెలుసు అని ఇక ఆ లైవ్లో అన్నాడు. ఇక దాంతో మరో యూట్యూబర్ ఇక దాన్ని స్పాయిలర్ చేయకు, ఆ స్టోరీ లీక్ చేయకు అని అంటాడు. ఇక లేదు నేను చెయ్యను, నేను స్పాయిలర్ చేస్తే నా పైన కేసు వేస్తారని ఇక పూలచొక్క నవ్వుతూ అంటాడు. ఇక అప్పుడు బార్బెల్ ఇక నీకు ఈ సినిమా స్టోరీ విన్నావు అంటున్నావు కదా, తెలుసు అంటున్నావు కదా, ఇక నీకేమనిపించింది ఆ టైంలో, ఇక దాని గురించి చెప్పు అని బార్బెల్ అంటాడు. ఇప్పుడు దానికి బదులిస్తూ పూలచొక్క ఇక ఈ సినిమా స్టోరీ విన్నాక నాకు అనిపించింది, ఈ సినిమా నా బుజ్జిబాబు రామ్ చరణ్తో తీసేది, ఇలాంటి సినిమా తీస్తాడా అసలు, మరి దీనికి చిగిరి చిగిరి బొగిరి బొగిరి అని పాటలు ఎందుకు అంటూ ఇక కొంచెం ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడడం జరిగింది. ఇక ఆ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్గా వైరల్ అయింది. ఇక దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇక పూలచొక్కని సోషల్ మీడియా వేదికన ట్రోల్స్ చేస్తున్నారు మరియు గట్టిగా చేసుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఇక పూలచొక్కని అయితే గట్టిగా ఇక వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సినిమా రిలీజ్ కాకముందే ఇక ఆ సినిమాపై వచ్చిన పాటను ఇక ఇలా ఇన్సల్ట్ చేసి మాట్లాడడం ఏంటి, నువ్వు ఒక అంత గొప్ప రివ్యూవర్వా, నీకు సినిమా తీస్తే తెలుస్తుంది, సినిమా తీసి రిలీజ్ చేయి, అప్పుడు నువ్వు రివ్యూ ఇవ్వు. సినిమా రిలీజ్ కాకముందే రివ్యూ ఎలా ఇస్తారు, సినిమా చూసి రివ్యూ ఇచ్చినా దానికి ఒక అర్థం ఉంటుంది, సినిమా రిలీజ్ కాకముందే దానిపై మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఇక పూలచొక్కనైతే అందరూ గట్టిగా చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక దీనిపై అయితే పూలచొక్క ఎలాంటి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, సారీ అలాంటివి చెప్పడం కూడా ఏమీ చేయలేదు. ఇక రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇక ఆగ్రహంతో ఉన్నారని చెప్పవచ్చు. ఇక ఆయనను గట్టిగా చేసుకుంటున్నారు మిగతా యూట్యూబర్స్ కూడా. ఇక ఓకే గాయ్స్, ఈ వీడియో ఇంతే. పూలచొక్క అలా మాట్లాడడం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేసి ఇక నాలాంటి యూట్యూబర్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.